నీట్ యూజీ పరీక్షా పత్రం లీకేజ్పై కేంద్ర ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణ జరపాలని షాద్నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ డిమాండ్ చేశారు. షాద్నగర్ ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్షా పత్రం లీకేజ్ ఎంతో బాధాకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, ఇది మాయని మచ్చని, మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే అన్నారు. ఇద్దరు నిందితులు నితీష్ కుమార్ మరియు అమిత్ ఆనంద్ నీట్, బీపీఎస్సీ మరియు యూపీఎస్సీ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్ చేసే ముఠాలో భాగస్వాములని ఆరోపించారు. బీహార్లోని దానాపూర్ టౌన్ కౌన్సిల్లో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సికిందర్ ప్రసాద్ యాదవేందు తమను సంప్రదించినట్లు నితీష్ మరియు ఆనంద్ ఒప్పుకున్నారని ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల కోసం యాదవేందు నుంచి నితీష్, ఆనంద్ 32 లక్షలు వసూలు చేస్తారని విమర్శించారు. ఈరోజు చాలా బాధాకరం. గతంలో రాష్ట్రాలలో మెడికల్ ఇంజనీర్ గురించి రాష్ట్ర స్థాయిలో ఎంసెట్ నిర్వహించేది ప్రభుత్వాలు. దాంట్లో పారదర్శకత, ఎంట్రన్స్ ఉంటుండే. మెరిట్ స్టూడెంట్స్ అందరూ మెడికల్ సీట్లు పొందేవాళ్ళు. మనం ఎంతోమంది పేద విద్యార్థుల ఉత్తీర్ణత కానీ, వాళ్ళు సాధించిన మెరిట్లు కానీ ఎన్నో చూసినాం. కానీ దేశంలో నీట్ ద్వారా నిర్వహించే మెడికల్ ఎంట్రన్స్ ఇవాళ దేశంలో ఈ ప్రభుత్వం వల్ల ఆ నీట్ ఎంట్రన్స్ నిర్వహించడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యింది. విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడే విధంగా కూడా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. ఎంట్రన్స్ కంటే 24 గంటల ముందే కొన్ని రాష్ట్రాలలో నీట్ ప్రశ్నపత్ర విడుదలయ్యింది. ఒకే రాష్ట్రంలో 63 మందికి ఒకే ర్యాంక్ రావడం దానికి నిదర్శనం ఇదే. ఎంట్రన్స్ ప్రశ్నపత్రిక ముందే విడుదలయ్యి ఇవాళ ఎంతోమంది విద్యార్థులు నష్టం జరిగింది. మన రాష్ట్రంలో కూడా చాలామందికి నష్టం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇటువంటి లీకేజీలు కాకుండా, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా పారదర్శకంగా నీట్ ఎంట్రన్స్ మళ్ళొకసారి నిర్వహించాలి. అప్పుడే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి నేను కూడా షాద్నగర్ నియోజకవర్గం తరఫున నా డిమాండ్ ఏంటంటే నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలనేది మా డిమాండ్. ఇది కూడా నెట్ రద్దు చేసి మళ్ళా న్యాయం జరగాలి, రద్దు చేయాలి. నెట్ కూడా మళ్ళీ రద్దు చేయాలి. యూజీసీ ఎట్లయితే రద్దు చేసారో ఇది కూడా ఆ రకంగానే రద్దు చేయాలని మా డిమాండ్. ఇది ఎంట్రన్స్ ప్రశ్నపత్రిక లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు ఉండాలి. మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం.